హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మీల్ మేకర్ 65 ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం నాన్ వెజ్ తినని రోజుల్లో నాన్ వెజ్ క్రేవింగ్స్ ని దూరం చేసుకోవాలన్నా, లేదా అసలు నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్ టేస్ట్ తో మంచి ఏదైనా రెసిపీ కావాలనుకుంటే ఇది బెస్ట్ అనమాట. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 3 కప్పుల వరకు సోయా చంక్స్ తీసుకున్నానండి. కాస్త పెద్దవి తీసుకోండి, అవైతేనే కాస్త మనకు మీట్ టైప్ లో ఉంటాయన్నమాట. సో ఇందులోకి వేడిగా ఉన్న వాటర్ పోసేసి దీన్ని బాగా మనం ఒకసారి వాటర్ లో కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు అలాగే వదిలేసేయాలి. ఆ విధంగా చేసినట్టయితే సోయా అనేది చక్కగా మనకు వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ లోపు మనం మిక్సీ జార్లోకి ఒక గుప్పెడంత కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాతో పాటు 1-2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి. వీటితో పాటే మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ 3 వరకు యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక చిన్న ముక్క అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలతో పాటు కాస్త వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అంతే అనమాట యాడ్ చేసుకుని మూత పెట్టి చక్కగా మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. సో గ్రీన్ మసాలా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు నానిన తర్వాత చూడండి, ఈ మీల్ మేకర్ అయితే డబుల్ అయిపోతుంది సైజు, వాటర్ అంతా కూడా పీల్చుకునేసి. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఇదంతా కూడా మనం ఒకసారి బాగా పిండేసేయాలి. పిండిన తర్వాత నార్మల్ ఫ్రెష్ వాటర్ ని, అంటే చల్లగా ఉన్న వాటర్ ని యాడ్ చేసి మరోసారి నార్మల్ గా కడిగి వాటర్ అంతా పిండి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి మిక్స్ చేసిన కారం పొడి అయితే ధనియాల పొడి సెపరేట్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు చక్కగా ఇదంతా బైండ్ అవ్వడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత చక్కగా చేత్తో మొత్తం అంతా మనము ఈ మీల్ మేకర్ కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మనము వాటర్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే సోయా చంక్స్ లోని వాటరే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన మీల్ మేకర్ ముక్కలకి బాగా మసాలాని అయితే పట్టించేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. 5 నిమిషాల తర్వాత ప్యాన్ లోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టేసి, ఆయిల్ వేడైందా లేదా ఒకసారి చెక్ చేసుకుని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. యాడ్ చేసిన వెంటనే వీటిని మరోవైపుకి తిప్పకుండా కాస్త వేగనివ్వండి. వేగిన తర్వాత మాత్రమే మరోవైపుకి ఇలా కాస్త కదిపి వదలండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మధ్యలోంచి 2గా చీల్చుకున్న ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1-2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ 65 తో పాటు ఫ్రై చేయడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది చక్కగా మనకు ఈ సోయా చంక్స్ 65 లోకి కలిసిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ చూస్తున్నారు కదా, ఈ విధంగా రంగు మారేంత వరకు చక్కగా ఫ్రై అవనివ్వండి. ఇలా చేసేస్తే చాలండి, ఎంతో టేస్టీగా మన మీల్ మేకర్ 65 అయితే రెడీ అయిపోయింది. వీటితో పాటు మీరు కావాలంటే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అంతే అనమాట. మిగిలిన వాటన్నిటిని ఇదే విధంగా కాస్త విడివిడిగా వేసి ఫ్రై చేసి తీసేసుకుంటే మన టేస్టీ మీల్ మేకర్ 65 అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.